కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం కగ్గల్ గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి ప్రచారాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆయన కుమారుడు ప్రదీప్ రెడ్డి టీడీపీ జెండాలను తొలగించి తిక్కారెడ్డిపై దాడికి దిగారు. దీంతో తిక్కారెడ్డి గన్మెన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తిక్కారెడ్డి, మాధవరం ఏఎస్ఐ వేణుగోపాల్ కాళ్లకు గాయాలయ్యాయి. తిక్కారెడ్డిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి శివరాజ్ని అడిగి తెలుసుకుందాం. శివరాజ్, అసలు తిక్కారెడ్డి అక్కడ మాధవరం ఏఎస్ఐకి గాయాలైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు ఈ దాడికి కారణం ఏంటి? పరమేష్, కర్నూలు జిల్లాలో హడావిడి మొదలైందని చెప్పొచ్చు. కర్నూలు జిల్లా మంత్రాలయ మండలంలోని కగ్గాల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి ఈ కగ్గాల గ్రామంలో ప్రచారానికి ఇవాళ పొద్దున వెళ్ళడం జరిగింది. అయితే ఈ కగ్గాల గ్రామం కావచ్చు, ఆ చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి అనుకూలంగా ఉన్న గ్రామాలు. అయితే ఆ గ్రామాల్లో తిక్కారెడ్డి పర్యటన చేయాలనుకొని ఇవాళ ప్రచారం మొదలు పెట్టాలనే ప్రయత్నం చేశారు. ఏదైతే కగ్గాల గ్రామంలో టీడీపీ జెండాను ఆవిష్కరించి అక్కడ ప్రచారం చేయాలని ప్రయత్నం చేశారు. అయితే గ్రామస్తులు తిక్కారెడ్డిని అడ్డుకోవడం జరిగింది. మీకు సపోర్ట్ ఉండదని చెప్పేసి గ్రామస్తులు చెప్పడం చెప్పింది. ఇదే క్రమంలో బాలనాగిరెడ్డి అన్న కొడుకైన ప్రదీప్ రెడ్డి కూడా గ్రామానికి చేరుకొని మీకు ఇక్కడ ఎలాంటి కార్యకర్తలు కానీ ఎవరు కానీ టీడీపీకి ఎవరు సపోర్ట్ చేయడం లేదని, గొడవలకు సృష్టించదని చెప్పి ప్రదీప్ రెడ్డి వారిని కోరడం జరిగింది. ఈ సమయంలోనే ఉద్రిక్త వాతావరణం నెలకొని తిక్కారెడ్డి పైన దాడికి ప్రయత్నం చేశారు గ్రామస్తులు. ఈ దాడిలో తిక్కారెడ్డికి గాయం కావడంతో గన్మెన్లు గాల్లో కాల్పులు చేయడం జరిగింది. ఈ కాల్పుల్లో ఏఎస్ఐ వేణుగోపాల్ కు కాల్లో బుల్లెట్ తగలడంతో ఇద్దరిని హుటాహుటిన ఎమ్మిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గ్రామంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కూడా వెంటనే స్పందించి గొడవను అడ్డుకోవడం జరిగింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ శివరాజ్. Please subscribe New Waves.